హైదరాబాద్ సిటీ చుట్టూరా శీతం గుళ్ళు గోపురాలున్నాయబ్బా. అటు పోతే కీసరా, ఇటు పోతే చిలుకూరి బాలాజీ, ముంగటికి పోతే స్వర్ణగిరి, జరంత పోతే యాదగిరి గుట్ట, ఇట్రోకు సంగీ టెంపుల్. ఏడికి పోయినా గుట్ట లేకుంటే గుడే గాని పక్కకు నది అయితే లేదు. ఓ 4 వద్దలైతే కొత్త గుడి తయారైతుంది, నది కూడా ఉంటది. మళ్ళా నూతన ఓంకారేశ్వర దేవాలయ శంకుస్థాపన ముహూర్త రైట్. మూసి ఒడ్డున ఓంకారేశ్వర గుడి కట్టే పనులతోటి నదిని గడిగేసే కార్యం సురువైనట్టే. డిజైన్లు చూసుకుంటా వివరాలు చెప్పుకుందాం. కట్టేది ఏడంటే గండిపేట చెరువు కింద మంచిరేవుల కాడ 800 ఏళ్ల కిందట మచిలేశ్వర గుడి కాన్నే 8 ఎకరాల కొత్తది చూడబోతున్నాం. ఖర్చు 700 కోట్లు. శృంగేరి శారదాపీఠం స్థలాల మీదకెళ్లి డిజైన్లు ఫైనల్ చేసిండ్రు. మూసి నదిలో 100 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం పెడతారట. చుట్టూర పచ్చటి పార్కు, పడవల షికారు ఎన్నో ఉంటాయట. గ్రాఫిక్స్ ఇంత మంచిగా ఉన్నదంటే ఇక 8 ఎకరాల గుడి కట్టినాక ఇంకెంత ముద్దుగుంటదో కదా. ఔటర్ రింగ్ రోడ్ నుంచి గుడి దాకా మంచిగా రోడ్ వేస్తారట. గోదావరి నీళ్ళు తెచ్చి మూసీలో పోసి మంచిగా చేస్తాం, లేకుంటే హైదరాబాద్ సిటీకే డేంజర్ అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇట్లనే ఇడిచిపెడితే కాలుష్యంతో ఢిల్లీ ఆగమైనట్టు మనకు కూడా ఆపత వస్తుందట. వేదిక మీద నుంచి అక్కగారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్న వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది. అక్క ఎవరో కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి మేడము. కేసు వేసింది ఆమె కొడుకు కార్తిక్ రెడ్డి సారట. చిల్లర మల్లర ప్రయత్నాలని మానేయమని ఆ వెనకాల దాచుకొని ముసుగు దొడుక్కొని మూసి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న వాళ్ళకు కూడా నేను సూచన చేస్తున్నా. ఈ కార్యానికి ఎవరు ఎట్లా అడ్డం పడ్డా ముంగటికి తీసుకుపోతాము, నదిని మంచిగా చేస్తాము, ఇటు సిటీకి అటు శివారు పబ్లిక్ కు ఫాయిదా చేస్తాము అన్నాడు. 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష, ఇది మా శివ దీక్ష. మంచిరేవుల ఓంకారేశ్వర గుడే కాదు, పురాణ పూల్ దగ్గర మసీదు, గౌలిగూడ కాడ గురుద్వారా, నాగోల్ ఏరియాలో చర్చి కట్టాలనేది సర్కార్ ప్లాను. అంటే మూసీ నది వారే జాగలలో అన్ని మతాలై చూస్తామన్నట్టు.